నమ్మిక ఉంచి ఉన్నాను. స్తోత్రం. దేవుణ్ణి ఏం చేశాడండి? మనం దేవుణ్ణి నమ్మాలి. ఎవరిని నమ్మాలి? మనం దేవుణ్ణి నమ్మం, మనుషుల్ని నమ్ముతాం. ఎవరిని నమ్ముతాం? మనం డాక్టర్ గారు ఆపరేషన్ 10 గంటల కంటే మనము ఉదయము ఆ ముందు రోజు చేరిపోతాం. మన అక్కర్లు, మన అవసరతలు, దేశ పరిస్థితి, యుద్ధాలు, భూకంపాలు, కరువులు ఉన్నాయా లేవా? మనము లెగిసి ప్రార్థన చేస్తున్నామా? నమ్మి ప్రార్థన చేస్తున్నామా? కొంచెం వినండి నా మాటను. నమ్మి ప్రార్థన చేస్తున్నామా? వాక్యం ఏమంటుందంటే, నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచావుగా, తిరిగి నేను నీకు ఆశీర్వదిస్తానంటాడు. ఒక ఆశీర్వాదాన్ని చూపిస్తాను. మనం దేవుణ్ణి నమ్మాలి. మనకున్న ఒక చెడ్డ గుణం అంటామా, మంచి గుణం అంటామా, మీరే డిక్లేర్ చేసుకొని వెళ్ళండి. అన్నీ నమ్ముతామా? అందరినీ నమ్ముతాం. కంటితో చూసే చేపను చెప్పేస్తాం కదా, ఇది కుళ్ళిపోయింది, ఇది వాసన వస్తుంది. మాంసాన్ని కూడా, కాయగూరలను కూడా. దేవుడు ఆకాశాన్ని కలుగునుగాక అంటే కలిగింది, భూమిని కలుగునుగాక అంటే కలిగింది. అబ్రహాముని కుమారుణ్ణి బలివ్వకుండా తిరిగి ఇచ్చాడు. యోనా మింగివేసిన చేప కడుపులో మళ్ళా కక్కిచ్చేశాడు. ఒక చిన్న బాలుడు దావీదు గారు ఏం చేశాడయ్యా? ఒక రాయితోనే గొల్యాతనే కింద బోర్లగా పడుకోబెట్టేశాడు, అంతే. అయినా ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిచారంట. అందరూ చెప్పండి, ఏ నేలన? కానీ మనం ఎన్ని విన్నా చూసినా మనం దేవుణ్ణి నమ్మం. చూడండి, సామెతలు 14వ అధ్యాయములో 15వ వాక్యాన్ని చదువుకుందామండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకుంటాడు. అంటే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. నేను చెప్పేది నమ్ముతారు, పాస్టమ్మ గారు చెప్పేది నమ్ముతారు. మా ఇద్దరి మధ్యలో ఉండి వేరే వాళ్ళు చెప్పిన దానికి ఊంగొడతారు, నేను చెప్పేదానికి ఊంగొడతారు. కొంతమంది అన్నిటికీ ఊంగొట్టేవాళ్ళు ఉంటారు, అన్నిటికీ తల వంచేవాళ్ళు ఉన్నారు. ఏది ఊంగొట్టాలో అదే ఊంగొట్టాలి, ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి, ఏది నమ్మాలో అదే నమ్మాలి. బైబిల్లో మనము నమ్మితే సామెతలు 29:25 చూడండి. భయపడుట వలన ఉరి వచ్చును, దేవుని యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుణ్ణి నమ్మితే మనం ఎలా ఉంటాం? ఈ వారం సురక్షితంగా ఉంటాం. నువ్వు భయపడవద్దు అమ్మా, దిగులు పడవద్దు, మీరు కృంగిపోవద్దు, ఆలోచించబోకండి. ఈ వారం దేవుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు. చెప్పండి, ఎలా ఉంచుతాడు? సురక్షితంగా ఉంచుతాడు. బైబిల్లో మరొక మాట చదవమ్మా, ఒక మాట. సామెతలు 28:25 వర్ధిల్లును. ఇంకొక మాట ఉందా? పేరాశ గలవాడు ఏం చేస్తాడంటండి? అంటే వర్ధిల్లుతాడంటే దేవుని వాక్యాన్ని నమ్మినవాడు ఏమవుతాడంటే ప్రియులారా వర్ధిల్లుతాడు. పేరాశ కలిగిన వాడు ఏమవుతాడు? కలహము, పేరాశ కొంతమందికి. దేవుణ్ణి నమ్మితే ఏమవుతాం? మనం వాక్యాన్ని నమ్మితే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. ఒక ధనవంతుడంట ఒక బైబిల్ తీసుకొని, ఒక 1000 రూపాయల డబ్బులు తీసుకొని రోడ్డు మీద ప్రయాణం కట్టాడంట. దేవుని యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు, దేవుని యందు నమ్మిక ఉంచువాడు ప్రియులారా వర్ధిల్లుతాడు. పేరాశ కలిగిన వాడు ఏమవుతాడు? వాడు కలహాన్ని, అంటే వాడు పైకి రాలేడు, వాడికి పేరాశ. ఈ ధనవంతుడు వెళ్తూ ఉంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకొని ప్రయాణం అయ్యాడు.
వెళ్తా ఉంటే ఒక అడుక్కునే వ్యక్తి కూర్చున్నాడు రోడ్డు పక్కన. అతని దగ్గరికి వెళ్ళి ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర ఈ 1000 రూపాయలు డబ్బులు ఇవి, ఈ కట్ట ఎంత 1000 రూపాయలు, ఈ 1000 రూపాయలు కావాలా, లేకపోతే నా దగ్గర బైబిల్ ఒకటి ఉంది, ఈ బైబిల్ కావాలి అన్నాడంట. ఇతడు పేరాశ కలిగిన వాడు కాదు, దేవుని వాక్య నమ్మేవాడు. ఏమడిగాడంటే, అడుక్కునేవాడు నాకు 1000 రూపాయలు ఇయ్యలేయ్యా, ఆ బైబిల్ నాకెందుకు అని అంటాడు. నేను ఉండటానికే చోట్లేదు, ఆ బైబిల్ నాకెందుకులే, నాకు ఒక 1000 రూపాయలు అని అడుగుతాడు. కానీ ఇతడు ఏం చేశాడంటే, చూసి వెంటనే అతని చేతిలో ఉన్న బైబిల్ని తీసుకున్నాడంట. చిన్నప్పుడు మా అమ్మ సండే స్కూల్ పంపిది, నేను సండే స్కూల్కి వెళ్ళేవాడిని అని. ఆ బైబిల్ తీసుకొని ఆ ధనవంతుడు అటు వెళ్ళిపోగానే ఆ 1000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ బైబిల్ తీసుకొని బెగ్గర్ అంటే అడుక్కున్న వ్యక్తి ఏం చేశాడంటే, బైబిల్ ఓపెన్ చేశాడు చదవటానికి. అందులో ఒక చీటీ రాసి ఉందంట, ఒక తాళం ఉందంట. అందులో దేన్ని నమ్మాడు? బైబిల్ని నమ్మాడు, వాక్యాన్ని నమ్మాడు. పేరాశ లేదు, కొంతమందికి ఆశ, అత్యాశ. ఈ బైబిల్ తెరవగానే ఒక చీటీ ఉంది, ఒక తాళం ఉంది. ఈ చీటీలో చదవగా పలానా ప్రాంతంలో, పలానా వీధిలో, పలానా డోర్ నెంబర్ కలిగిన ఇల్లు నీదే, ఆ ఇంటి తాళం ఇది అన్నాడంట. ఇతడు అడ్రస్ చూసుకుంటూ బైబిల్ తీసుకొని వెళ్ళి ఆ తాళం తీశాడంట. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి, బెడ్రూము, బాత్రూము, హాలు, కిచెన్లో సమృద్ధి, బెడ్లో మంచము, ఏమండి సోఫా సెట్టు, కుర్చీలు, చక్కగా సమృద్ధిగా ఉందంట. అబ్బా నాకు కూడా ఇట్ట ఇస్తే ఎంత బాగుండో అనుకుంటున్నారు కదా, అనుకుంటారు మీరు. అంటే ప్రియులారా, వర్ధిల్లుతారు దేవుణ్ణి నమ్మినవారు, దేవుని వాక్యం మీద ఆధారపడినవారు. ఇక్కడ అంటున్నాడు బైబిల్లో, ప్రియులారా, జ్ఞానము లేనివాడు ప్రతిదీ నమ్ము, న్యాయము దేవుని యందు నమ్మిక.